అల్లూరి జిల్లా జీకే వీధి మండలం సిగినాపల్లి కొండపై గత వారం రోజుల నుండి అధికారులు కళ్లు కప్పి చింతపల్లికి చెందిన కొందరు రంగురాళ్లు వ్యాపారులు గిరిజనులకు మద్యం బాటిల్స్ బిర్యానీ ప్యాకెట్లు సరఫరా చేసి కోట్ల విలువ చేసే రంగురాళ్లు తవ్వించారని సమాచారం. ఎంతో సాహసం చేసి ఎత్తైన పర్వత శిఖరాలపైకి వెళ్లి రంగురాళ్లు తవ్వి పట్టుకొస్తే గిరిజనుల నుండి లక్షల్లో కొనుగోలు చేసి వ్యాపారులు మాత్రం కోట్లలో అమ్మకాలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విషయం తెలుసుకున్న చింతపల్లి డిఎఫ్ఓ నరసింగరావు రంగురాళ్లు వ్యాపారం చేస్తున్న అనుమానితులను ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. రంగురాళ్లు తవ్వకాలకు పాల్పడుతున్న ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని రంగురాళ్ల క్వారీని నిలుపుదల చేయడం మా బాధ్యత అని ఈ విషయం జిల్లా ఎస్పీకి తెలియపరిచి పోలీస్ ఫోర్సుతో పూర్తి స్థాయిలో కట్టడం చేస్తామని డిఎఫ్ఓ నరసింగరావు మీడియాతో అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ఫారెస్ట్ డివిజన్ పరిధిలో రంగురాళ్ల తవ్వకాలకు సంబంధించి గతంలోనే